రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సెస్ కార్యాలయంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్పీడీసీఎల్ సీఎండీ అధికారులు సెస్ కార్యాలయానికి చేరుకున్నారు. మార్చి 31తో సెస్ లైసెన్స్ ముగిసింది. అటు సెస్ పై ఇప్పటికే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణ లోపాలు కూడా బయటపడడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల సెస్ కార్యాలయానికి సంబంధించి అసలు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మార్చి 31 నుంచి లైసెన్స్ కూడా అయిపోయింది కాబట్టి మరి దాన్ని రెన్యువల్ చేస్తారా లేదంటే ఎటువంటి ఏ విధంగా ముందుకెళ్తారని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కదా. మనం ఏదైతే సిరిసిల్ల సెస్ కి సంబంధించి అంటే 1970లో సెస్ అంటే ఇది మెట్ట ప్రాంతంలో ఉన్న సిరిసిల్లకు సంబంధించి విద్యుత్ నేరుగా ఇటు రైతులకి అదేవిధంగా ఇటు పవర్ లూమ్ ఎక్కువ ఉంటుంది సిరిసిల్లలో. ఆ పవర్ లూమ్ కార్మికులకి నేరుగా నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంగా ఈ యొక్క సెస్ ఏర్పడింది. దాదాపు దేశవ్యాప్తంగా 9 ఈ యొక్క సహకార సంఘానికి సంబంధించిన విద్యుత్ సంఘాలు ఏర్పడితే దానిలో సిరిసిల్ల మొట్టమొదటిగా చాలా ప్రాముఖ్యత ఏర్పడిన పరిస్థితి. ఎందుకంటే సిరిసిల్ల నెంబర్ 1 గా ప్రతి దాంట్లో ఇటు నాణ్యమైన విద్యుత్తును అందించడమే కాదు, సకాలంలో ఇటు విద్యుత్ కార్మికులకి అదేవిధంగా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా విద్యుత్తును సకాలంలో అందించిన పరిస్థితి కనబడ్డది. కానీ ఇప్పుడు గత ఈ 2 ఏళ్లలో కూడా కొంత నష్టాల బాధ పడిన పరిస్థితి, 1300 కోట్ల నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి ఇప్పటికీ దాంట్లో ఉన్న అధికారులు అదేవిధంగా సెస్సులో కొంత రాజకీయ జోక్యం ఉంది. దానికి సంబంధించి కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్ అంతా కూడా చైర్మన్ తో పాటు మిగతా అధికారులంతా కూడా పూర్తిగా అవినీతిమయమయ్యాయని కూడా ప్రధానమైన ఆరోపణలు వచ్చాయి. ఇందులో నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్పీడీసీఎల్ కి సంబంధించి 1300 కోట్ల బకాయి ఉన్న నేపథ్యంలో ఇక ఎన్పీడీసీఎల్ లో విలీనం చేస్తారా లేదా అనే ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం. అంటే నిన్నటికే 31st కి పూర్తిగా సెస్ కి సంబంధించిన లైసెన్స్ గడువు కూడా ముగిసిన నేపథ్యం కనబడ్డది. లైసెన్స్ గడువు ముగిసింది కాబట్టి ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితమే ఇక సీఎండీ కూడా నేరుగా కార్యాలయానికి వచ్చారు. గతంలో అంటే ఎంత వస్తుంది ఎంత పోతుంది పూర్తిగా మాకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులతో చర్చిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా మరికొద్ది గంటల్లోనే ఖచ్చితంగా సీఎండీ కూడా ఇటు విజిలెన్స్ వాళ్ళతో కూడా వచ్చిన నేపథ్యం కనబడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఎన్పీడీసీఎల్ లో విలీనం చేస్తారనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనం ఏదైతే సెస్ కి సంబంధించిన ఈ న్యూస్ ను పూర్తిగా ప్రసారం చేశామో ఆ తర్వాత కొంత అధికారుల చలనం కూడా కలిగింది అనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు సీఎండీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు రికార్డ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రధానంగా 90% ఎన్పీడీసీఎల్ లోనే కలుపుతారనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు వస్తున్న అంశంగా తెలుస్తుంది. మొత్తానికైతే సీఎండీ ఈ మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందనేది కూడా తాజాగా మనకు తెలుస్తున్న అంశంగా చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్ ప్రశాంత్.